మన ఇందూరు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంస్కార భారతి ఇందూరు శాఖ ప్రతి సంవత్సరం మన ఇందూరులో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను మనం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం బాలగోకులం, ఉగాది కవి పురస్కారాలు, కవి సమ్మేళనాలు, దాంతోపాటుగా గణేష్ నిమజ్జనోత్సవాలు, బతుకమ్మ సంబరాలు, ఇందులోనే ఇంకా మనము ఆనంద్ పరివార్ మేళా అని చెప్పేసి ఆత్మీయ సమ్మేళనము, దేశభక్తి గీతాల పోటీలు, దీంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలను కూడా మనం నిర్వహించుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి ఏడు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను మన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా సంస్కార భారతి నిజామాబాద్ శాఖ ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. ఇందులో వచ్చే సంవత్సరం నుంచైనా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన సంస్కార భారతిని మన ఇందూరు శాఖను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనం కోరుకుంటున్నాం. మరి ఈరోజు కార్యక్రమంలో మనకు జడ్జిగా నిజామాబాద్ జిల్లా షీటీ ఎస్ఐ శ్రవంతి గారు ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారు కూడా షీటింగ్కి సంబంధించినటువంటి వివరాలను గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్లో గర్ల్స్కి కొంచెం అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ గర్ల్స్ ప్రిన్సిపల్ యాదగిరి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీటితో పాటుగా సంస్కార భారతి సభ్యులందరూ కూడా ఇందూరు తరఫున పాల్గొనడం జరిగింది. సంస్కార భారతి నుండి ఈరోజు మనము సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం ఎంత ఆనందంగా ఉందో, ఈరోజు ప్రత్యేకంగా స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని కూడా ఇక్కడ మనం గవర్నమెంట్ ఐటీఐలో ఇక్కడ యాదగిరి గారి ఆధ్వర్యంలో మనం నిర్వహించుకోవడం జరిగింది. యువకులను ఉద్దేశించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా మాట్లాడి వారికి మంచి అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. మరి స్వామి వివేకానంద ఇచ్చినటువంటి భావాలను, వారు ఇచ్చినటువంటి నిర్దేశాలను అందరూ పాటించాలని కోరుకుంటున్నాము. ఇందూరు సంస్థ హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయకం. ఈ కాలంలో జెన్జీ అని అంటున్నారు, అంటే సూపర్ ఫాస్ట్ కాలం. ఈ జెన్జీ కాలంలో అందరూ ఫోన్స్, పాశ్చాత్య సంస్కృతిని త్వరగా వంటబట్టించుకునే ఈ సమయంలో మన ఈ సంస్కార భారతి సంస్థ ద్వారా పిల్లల్ని ఇలాంటి తెలుగు సంస్కృతి మరియు హిందూ సాంప్రదాయాల మీద ఇంట్రెస్ట్ అంటే మక్కువ కలిగేలాగా ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ ఈ కాలంలో చాలా అవసరం. అలానే అందరికీ కూడా చాలా తప్పకుండా అనేకం చేయాలని, చేకూర్చే బలం దేవుడు వీళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు కార్యక్రమం నిర్వహించిన థ్యాంక్స్ అండ్ ఆల్సో అప్రిషియేట్ ఎవ్రీవన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్స్. ఇమీడియట్గా సార్ ఆమోదం తెలపడం కాకుండా సకాలంలో సరైన సమయవంతం చేసిన సార్ ధన్యవాదాలు సార్. సో సూక్ష్మంలో మోక్షమైన చక్కటి సందేశం ఇచ్చారు. సో ఇంక నెలకు ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పి గత మార్చి నుంచి ఇప్పటి వరకు నెలకొక కార్యక్రమం ఇంత మంచి ఈ సందర్భంలో మనం గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి సహకారంతో సంస్కార భారతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా 3 విభాగాలను మనం గుర్తించడం జరిగింది. ఒకటి గర్ల్స్, ఒకటి తర్వాత గృహిణీల వైపు ఒకటి. అనుకోకుండా ఇక్కడ అబ్బాయిలు కూడా ముగ్గులు వేశారు, ఇది ఇంకా గర్వించదగినటువంటి విషయము. దాంట్లో నుంచి ముగ్గురికి 3 విభాగాలలో కూడా ఫస్ట్, సెకండ్ ప్రైజ్, కన్సోలేషన్ ప్రైజ్ సంస్కార భారతి ఇందూరు శాఖ ఇస్తుంది. గారిని మనం వేదికపైకి అందరం ఒకసారి గట్టిగా చప్పట్ల మధ్యలో ఆహ్వానిద్దాం. చుక్కల ముగ్గను ఒకటి అనుకున్నాము, అయినప్పటికీ డిజైన్స్ చేసిన వాళ్ళకు కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇట్లాగే ఇంకా ముందు అన్ని కాంపిటీషన్స్లో కూడా మీరు అందరు పాల్గొనాలని కోరుకుంటుంది సంస్కార భారతి. మరి ఫస్ట్ మనం కన్సోలేషన్ నుంచి వద్దాం. బాయ్స్లో
నరేష్ నవీన్ ఉన్నారా ఇక్కడ? వచ్చి కన్సల్టేషన్ తీసుకోవాలి. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంలో నేషనల్ యూత్ డే సందర్భంలో అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు రంగోలీ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. అంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మేల్ బాయ్స్ కూడా ఈ రంగోలీ కాంపిటీషన్లో పాల్గొనడం అంటే చాలా ఆనందంగా ఉంది. వారి గట్టి చప్పట్లతో మనం అభినందిద్దాం. అయితే ఈ ముగ్గుల టాలెంట్ అనేది కేవలం మహిళల కోసం యువతుల కోసమే కాకుండా మా యొక్క రిప్రజెంటేటివ్స్ అయినటువంటి యువకులు కూడా ఈ రంగోలీ కాంపిటీషన్లో పాల్గొంటున్నారంటే వారికి వారి తల్లిదండ్రులకు కూడా మా సంస్కార్ భారతి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో దాగి ఉంటుంది. ఆ టాలెంట్ ముందుకు రావడానికే మా సంస్కార్ భారతి లాంటి ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో కల్పిస్తుంటాం. ఈ రంగోలీ కాంపిటీషన్తో పాటు ప్యాట్రియాటిక్ సాంగ్స్ కూడా మేము నిర్వహిస్తుంటాం. అలాగే భరతనాట్యం యొక్క కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తుంటాం. అయితే మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్గా ముందుకొచ్చినటువంటి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గారికి కూడా మేము మా సంస్కార్ భారతి తరఫున ఇందూరు తరఫున వారికి కూడా చాలా ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో వన్స్ అగైన్ కాంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్ and keep it up. ఒక ముందు రోజు ఆదివారం అవుతుంది. సోమవారం నాడు 26 జనవరి అవుతుంది. ఆదివారం నాడు స్థానిక ఆర్ఆర్ చౌరస్తాలో ఉన్నటువంటి మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో పోటీలు నిర్వహిస్తాము. 2 తర్వాత స్టార్ట్ అవుతాయి. మీ అందరికీ కూడా ఆహ్వానం. विवेकानंद
వివేకానందుని వీర సందేశం వినరా భారత యువత. వివేకానందుని వీర సందేశం వినరా భారత యువత. లేచి నిలబడు ధీర ధీర నీవు, సింహముపై గర్జించు ఆత్మశక్తితో దేశభక్తితో నవభారతం నిర్మించు. నిర్భయుడవై ఇక లేవోయ్, శక్తి సర్వస్వము నీదోయ్. భారత విజయం మనదోయ్, విశ్వ విజయమిక మనదోయ్. వివేకానందుని వీర సందేశం వినరా భారత యువత. జయ హే జయ హే జయ హే వివేకానంద, జయ హే జై వివేకానంద, జై వివేకానంద, జై వివేకానంద.